పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో దారుణం చోటు చేసుకుంది. టిడ్కో గృహాల సముదాయం వద్ద వివాహిత రాధను 4వ అంతస్తు నుండి కూడా సుధాకర్ అనే వ్యక్తి కిందకు తోసేశాడు. మొదటి భర్తతో మనస్పర్ధలు రావడంతో గత 10 ఏళ్లుగా రాధ దూరంగా ఉంటుంది. క్రమంలో సుధాకర్తో రాధకు పరిచయం ఏర్పడడంతో 7 ఏళ్లుగా అతనితో సహజీవనం చేస్తోంది. అయితే ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండడంతో రాధను సుధాకర్ హత్య చేసినట్టుగా తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారులో ఉన్నటువంటి సుధాకర్ కోసం గాలిస్తున్నారు. నా పేరు సాయి అండి. చనిపోయిన ఆవిడ వచ్చి నాకు అక్క అవుతుందండి. అది ఏం జరిగింది తెలియదు. పిల్లలు వచ్చి ఇంటికి వచ్చి డోర్ కొట్టారు. సరే కదా ఏమైనా వచ్చి చూస్తే వచ్చేటప్పటికి ఆవిడ చనిపోయి ఉందండి. ఏం జరిగిందని పిల్లల్ని అడిగితే మా నాన్న ఇలాగ పైనుంచి గెంటేశాడు, గొడవ అయింది. పైనుంచి గెంటేశాడు. తాడి సుధాకర్ అన్న వ్యక్తి పైనుంచి గెంటేశాడు. గెంటిన తర్వాత అంబులెన్స్ ఫోన్ చేస్తానని చెప్పి పరారైపోయాడు. నా పేరు సాయి అండి. చనిపోయిన ఆవిడ వచ్చి నాకు అక్క అవుతుందండి. అది ఏం జరిగింది తెలియదు. పిల్లలు వచ్చి ఇంటికి వచ్చి డోర్ కొట్టారు. సరే కదా ఏమైనా వచ్చి చూస్తే వచ్చేటప్పటికి ఆవిడ చనిపోయి ఉందండి. ఏం జరిగిందని పిల్లల్ని అడిగితే మా నాన్న ఇలాగ పైనుంచి గెంటేశాడు, గొడవ అయింది. పైనుంచి గెంటేశాడు. తాడి సుధాకర్ అన్న వ్యక్తి పైనుంచి గెంటేశాడు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, చెప్పండి అసలు ఈ ఘటన ఎలా జరిగింది? ప్రస్తుతం ప్రసాద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు కదా, ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గర ఆ పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ సాయిరామ్. ఏదైతే వివాహేతర సంబంధం ఒకరిని బలి తీసుకుందని, అయితే ఈ దారుణ ఘటన పాలకొల్లులో చోటు చేసుకుందని చెప్పవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టిడ్కో గృహాల వద్ద 3 బ్లాక్ 65లో నివాసం ఉంటున్న తాడి రాధ అనే మహిళను సుధాకర్ అనే వ్యక్తి 4వ అంతస్తు నుండి కిందకు తోసివేసి పరారయ్యాడు. అయితే 30 సంవత్సరాల వయసు గల తాడి రాధాకు వివాహమైంది. అయితే రాధాకు మొదటి భర్తకు ఇద్దరికి గొడవల కారణంగా 10 ఏళ్ల క్రితం నుండి ఇద్దరు విడిపోయి ఎవరికి వారు జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే సుధాకర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి 7 సంవత్సరాల నుండి సుధాకర్తో సహజీవనం చేస్తుంది రాధ. అయితే గత కొన్ని రోజులుగా ఇటు సుధాకర్ రాధాల మధ్య గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరూ కలిసి ఉన్న సమయంలో ఈ రోజు మంగళవారం తెల్లవారుజామున సుధాకర్ రాధల మధ్య మరోసారి గొడవ రావడంతో 4వ అంతస్తులో నివాసం ఉంటున్న వీరు సుధాకర్ రాధ ఒకరినొకరు తోసుకునే క్రమంలో ఒక్కసారిగా రాధ 4వ అంతస్తు నుండి కాలు జారి కింద పడిపోయింది. అయితే ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలు కేకలు వేయడంతో పక్క ప్లాట్ వాళ్ళు నివాసం ఉంటున్న వారు వచ్చి చూసేసరికి కొనమూపిరి ఉండటంతో రాధాను ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఇటు అంబులెన్స్ కు ఫోన్ చేస్తానని కిందకు వచ్చి సుధాకర్ పరారయ్యాడు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని ఇటు ఘటన గల కారణాలను స్థానికులు బంధువులను అడిగి వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఇటు సుధాకర్ కోసం అయితే పోలీసులు గాలిస్తున్న పరిస్థితి ఉంది.